కాబట్టి తప్పకుండా చాలామంది బాధపడుతున్నారు ఈ పెన్షన్లతోటి. కొత్త పెన్షన్లు ఎన్రోల్ చేసుకోవడానికి చాలా పేపర్ అర్జీలు వస్తున్నాయి. సో మేము సచివాలయంకి వెళ్ళి ఎన్రోల్ చేసుకోండి యాప్ ద్వారా అంటే అక్కడ వాళ్ళు సరిగ్గా దానికి స్పందించటం లేదు. కాబట్టి ప్రజలు చాలామంది కూడా మా కాన్స్టిట్యున్సీలో ప్రతి ఊర్లో కూడా ఈ పెన్షన్ల గురించి అర్హులైన వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా దీనికి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి మరియు సంక్షేమ లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నాను అధ్యక్ష. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన ప్రతిసారి సమాజంలో ఉన్న వర్గాల్లో ఉన్న పేదలు, నిస్సహాయులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వివిధ చేతివృత్తి పనివారు వారి కనీస అవసరాలు తీర్చుకున్నట్టుగా వేరొకరిపై ఆధారపడకుండా అందరితో పాటు గౌరవంగా బతికేందుకు పెద్ద ఎత్తున సామాజిక భద్రత కార్యక్రమంలో ప్రవేశపెట్టిన పథకం పెన్షన్. మనం చూసుకుంటే 2014 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 200 పెన్షన్ని 1000 రూపాయలు చేయడం, 2018లో 1000 రూపాయల పెన్షన్ని 2000 చేయడం, అంతేకాకుండా అదే క్రమంలో దివ్యాంగులకి, డప్పు కళాకారులకి, ట్రాన్స్జెండర్స్కి 300 చొప్పున పెన్షన్ మొత్తాన్ని కూడా పెంచడం జరిగింది. మరి గత ప్రభుత్వం ఎలక్షన్ ప్రామిస్లో 2000 నుంచి 3000 చేస్తానని మాటిస్తూ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది అధ్యక్ష. ప్రతి సంవత్సరం 250 పెంచుకుంటూ 3000 చేసి వాళ్ళ తాలూకా ఎలక్షన్ ప్రామిస్ నిలబెట్టామని చెప్పుకునే పరిస్థితి గత ప్రభుత్వం ఉంది అధ్యక్ష. మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారు ఆయన పొజిషన్ తీసుకున్న వెంటనే 3వ సంతకం పెట్టారు. అది కూడా పెన్షన్ పెంపు పైన 3000 నుంచి 4000 రూపాయలు పెంచడమే కాకుండా రెట్రోస్పెక్టివ్గా ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమలు చేస్తామని చెప్పి ఇవ్వాల్సిన 1000 రూపాయలు అదనపు 1000 రూపాయలు 3 నెలల్ని 3000 ప్లస్ 4000 రూపాయలు జూలై 1వ తారీఖున ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా డిజేబిలిటీ పెన్షన్ కూడా 3000 నుంచి 6000 చేయడం, అలాగే ఫుల్లీ బెడ్ రిటర్న్స్ వాళ్ళకి కూడా 5000 నుంచి 15000 చేయడం, క్రానిక్ డిసీజెస్ వాళ్ళకి కూడా 5000 నుంచి 10000 చేయడం, ఇవన్నీ చేయగా ఈరోజు ఈ పెన్షన్ బడ్జెట్ నెలకు 1939 కోట్ల బడ్జెట్ నుంచి ఖర్చు నుంచి 2758 కోట్లకి పెరిగింది అధ్యక్ష. సంవత్సరానికి వార్షికోత్సవ బడ్జెట్ 23,272 కోట్ల నుంచి 33,000 కోట్లకి సుమారు బడ్జెట్ పెరగడం జరిగింది అధ్యక్ష. అయితే ఇంత మొత్తాన్ని పెన్షన్ని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమలు చేయడం, అది కూడా మొదటి 2 రోజుల్లోనే సచివాలయ వార్డు మరియు గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థతో డిస్ట్రిబ్యూట్ 99% పైగా పంచడం, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం తాలూకా సక్సెస్ అని నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ప్రతి నెల 1వ తారీఖున పేదల దినోత్సవాన్ని ప్రతి కాన్స్టిట్యున్సీలో శాసనసభ్యులు, మంత్రులు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా ఒక గ్రామం స్టేట్లో ఎంచుకొని పెద్ద ఎత్తున పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం, అలాగే ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలు తెలుసుకొని ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా ఈ ప్రోగ్రాం చేయడం అనేది అందరం కూడా అభినందిస్తున్నారు అధ్యక్ష. మరి ఈరోజు శాసనసభ్యులు అడిగినటువంటి వంశీకృష్ణ గారు యాదవ్ గారు, అలాగే సింధూరారెడ్డి గారు, మరి మన శాసనసభ్యురాలు సోదరి అడిగినట్టుగా పెన్షన్ ఎలిజిబిలిటీ మీద పెద్ద ఎక్సైజ్ ఉంది అధ్యక్ష. అది కొత్త పెన్షన్స్ అనేవి మేము అంటే ఎగ్జిస్టింగ్ పెన్షన్స్లో 3 లక్షల పెన్షన్స్ డిస్క్వాలిఫై ఉన్నాయి అధ్యక్ష. అలాగే కొత్త పెన్షన్స్ కూడా 2.5 lakhs కొత్త పెన్షన్స్ ఉన్నాయి అధ్యక్ష. దానికి మేము కార్యాచరణ చేస్తున్నాము. దానికి పూర్తి స్థాయిలో మాకు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆదేశాల మేరకు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కవర్ చేసే పరిస్థితి మేము కల్పిస్తున్నాం అధ్యక్ష. ఈ సభకి మరి ఈ సభ ద్వారా ప్రజలకి మేము తెలియజేస్తుంది ఏంటంటే
ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇచ్చే పరిస్థితి మేము కల్పిస్తాం అధ్యక్ష. అంతేకాకుండా ఈ 3 నెలల ఎరియర్ పేమెంట్స్ కూడా చాలా శాసనసభ్యులు మాకు తెలియజేశారు. అది కూడా వచ్చే నెల నుంచి కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా ఒక నిమిషం సార్, ఎలిజిబిలిటీ ఉన్న వారికి గవర్నమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఓకే. ఎలిజిబిలిటీ లేని వారికి పెన్షన్లు ఇస్తున్నారు, అది కూడా అవి కొన్ని వేలలో ఉన్నాయి. అవును. దాన్ని రిమూవ్ చేస్తే